తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. జనవరి 11వ తారీఖున శని త్రయోదశి విశిష్టత గురించి ఎప్పుడు మనం మాట్లాడుతూ ఉంటామండి. ఆ రోజున అంటే శనివారం త్రయోదశి రావడం, శని త్రయోదశి. చాలామంది శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువగా ఆ రోజున శని ఆలయానికి వెళుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు, శివాలయానికి వెళుతూ ఉంటారు, అభిషేకాలు చేస్తారు. అయితే ప్రత్యేకంగా ఈసారి శని మరికొద్ది రోజుల్లో రాశి మారబోతున్నాడని చెప్తున్నారు. అందులోనూ ఈ ప్రభావం ఎవరెవరిపైన ఎక్కువగా ఉంటుంది, మరి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు ఆ రోజున ప్రత్యేకంగా 11వ తారీఖున ఎటువంటి పరిహారాలు పాటించాలి, వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శని త్రయోదశి 11వ తారీఖున గురువుగారు. ఈసారి జనవరిలో ఇంకా ఫస్ట్ వారం మొదటి 11 రోజుల్లోనే వచ్చింది. అయితే చాలామంది క్వశ్చన్స్ అడిగేది ఏంటంటే, మాకు ఇలా శని పీరియడ్ ఉంది 7.5 అని కొంతమంది, అలా కొంతమంది ఏమో అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని ఇలా ఉన్నాయి, కంటక శని అని. ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఆ బాధలకి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారండి. శని అనగానే భయపడే వాళ్ళే చాలామంది ఉంటారు. తట్టుకోలేకపోతున్నాము, ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ప్రభావం, మరికొద్ది రోజుల్లో మారుతుంది కదా, ఇంకేమైనా మేము పరిహారాలు చేసుకోవాలా, అసలు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి? చాలామంది వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళలేరండి. ఇప్పుడు శనిసింగనాపూర్ కానీ ఇలాంటి వాటికి వెళ్ళలేరు. ఇప్పుడు దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళొచ్చా, అసలు అభిషేకం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా కొన్ని సందేహాలు ఉన్నాయి. ముందుగా మీరు వివరిస్తే నేను అవి కూడా అడుగుతాను. తప్పకుండానమ్మా. మీరు అన్నట్టుగానే చాలామంది శని అంటే చాలా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. అంటే శని ప్రభావం ఏంటనేది ఒక ముక్కలో చెప్పాలంటే, మనం ఏ జన్మలలోనైనా కానీ, ఉదాహరణకి గత జన్మలో మనం ఏం పని చేసినా ఆ గత జన్మల్లో చేసిన అన్ని రికార్డ్ చేసేవాడు ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. ఆ సూర్యుని దగ్గర నుంచి మనం ఈ జన్మలలో, గత జన్మలో మనం మంచి చేసుకుని ఉంటే పుణ్య ఫలితం ఈ జన్మలో అనుభవిస్తాం, పాప ఫలితం పాపం చేసుకుంటే పాప ఫలితం, అన్నీ కూడా శని ప్రభావం సందర్భంగా ఉన్నప్పుడు. గత జన్మ పుణ్యవశాత్తు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఏలిన నాడు శని ప్రభావం ఉన్నప్పుడే పార్టీ పెట్టడం, అద్భుతం సృష్టించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇది శని ప్రభావం ఉన్నప్పుడు ఇది జరుగుతుందంటే ఎవరైనా నమ్మగలుగుతారా? మరి శని పుణ్యాన్ని కూడా ప్రసాదించాడు అక్కడ. కాబట్టి కేవలం కష్టాలనే కాదు, అందున కష్టాలు అనుభవిస్తున్నాడంటే ఈ కష్టపడుతున్నామంటే గత జన్మ పాప ఫలితం పోతుందనే కదా మనం కష్టపడుతుంది. ఆ విధంగా కష్టాన్ని ఇష్టంగా చేసుకోవాలి. అయితే ఎవరైతే శని భగవానుణ్ణి చక్కగా ఆయనకి ఇష్టమైనటువంటి పర్వదినం రోజున ఎవరైతే నిజాయితీగా అర్చిస్తారో, అనగా పూజ కానీ, అభిషేకం కానీ, హోమం కానీ, లేకపోతే అర్చన కానీ, ఎవరైతే శనికి ప్రీతికరంగా కొన్ని పనులు నిజాయితీగా చేస్తారో శని బాధ పెట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు బాస్ ఉంటాడమ్మా, ఆ బాస్ మన మీద కోప్పడితే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆ బాస్ని మనం ఎప్పుడు ప్రసన్నం చేసుకుంటూ ఉంటే ఆ కోప్పడే సందర్భాలు ఉన్నప్పుడు మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడు కదా, అంత కష్టపెట్టకుండా మందలించి వదిలిపెడతాడు కదా బాస్. అలాగే మనకు గత జన్మ కర్మదోషాలకి మన బాస్ శని భగవానుడు. అతన్ని అవకాశం వచ్చినప్పుడల్లా అతన్ని అర్చిస్తే, అతను కష్టపెట్టేటువంటి సందర్భం వచ్చినప్పుడు మనల్ని తక్కువగా ఇబ్బందులతో మనం బయటపడతాము. కాబట్టి ఈ యొక్క శని త్రయోదశి 11వ తారీఖు రోజున ఉన్నటువంటిది ప్రత్యేకమైనటువంటిదమ్మా. ఎందుకు ప్రత్యేకం కూడా తెలియచేస్తాను. ధనుర్మాసంలో వస్తుంది. సాక్షాత్తు శని భగవానుడు ఎవరు? విష్ణు భగవానుడి తోడల్లుడు. కాబట్టి ఆ విష్ణు సంబంధమైనటువంటి ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి అద్భుతమైన, కష్టాల్ని తీర్చేవాడు విష్ణు భగవానుడు అయితే కష్టాలు పెట్టేవాడు శని భగవానుడు. అట్టి శని భగవాను యొక్క కష్టాల నుంచి ఆ యొక్క ధనుర్మాసంలో మనం కొన్ని నియమాలు పాటించడం ద్వారా మంచి జరుగుతుంది. ఇక మీరు అన్నట్టుగా ఏ రాశుల వారికి ఉంటుంది. ఎందుకంటే ఈ 2025వ సంవత్సరంలో రాహుకేతులు, గురువు, శని అందరూ మారిపోతున్నారు. కాబట్టి నలుగురి యొక్క ప్రభావము సమస్త రాశులు 12 రాశుల మీద కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు శని ప్రభావం నడుస్తున్నటువంటి సందర్భంగా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో వాళ్ళకి శని ప్రభావం ఇక పోతుంది అనుకునేటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, అమ్మ
అర్ధాష్టమ శని ఈ సంవత్సరంతో పోతుంది అనుకుంటారు. కర్కాటక రాశి వారు అష్టమ శని, ఇక అష్టమ శని పోయిందని అనుకుంటుంటారు. ఇక మకర రాశి వారికి ఏలిన నాడు శని, ఈ దెబ్బతో ఈ సంవత్సరం పోతుందని అనుకుంటారు. కానీ ఈ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకి మళ్ళీ జూలై 8వ తారీఖు రోజున మళ్ళీ వక్రగతి ప్రారంభం అవుతుంది. కాబట్టి 12 రాశుల వారికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మార్చి 29వ తారీఖు రోజున శనివారం మారుతున్నారు కుంభం నుంచి మీనంలోకి. అక్కడ జూలై 8 వరకు సాధారణంగా రుజు మార్గంలో ప్రయాణం చేస్తూ జూలై 8వ తారీఖు నుంచి వక్రగతి పొందుతాడు. పొంది సెప్టెంబర్ వరకు ఉంటాడు. ఆ ప్రభావం ఎలా ఉంటుందండి? జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ఆగస్టు సెప్టెంబర్ జూలై 8 3 నెలల ప్రభావము మళ్ళీ కుంభరాశిలో ఫలితాలనే ఇస్తాడు. వృశ్చిక రాశి వారికి పోయింది ఇబ్బందులు అని అనుకునేడానికి లేదు. మళ్ళీ ఆ 3 నెలలు అర్ధాష్టమ శని ప్రభావం అక్టోబర్ వరకు 4 నెలలమ్మా. కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శని మళ్ళీ జూలై 8 నుంచి 4 నెలలు ఉన్నట్టే. మళ్ళీ మకర రాశి వారికి ఏలిన నాడు శని, వృషభ రాశి వారికి కంటక శని దోషము అనేటువంటిది మళ్ళీ కలుగుతుంది ఆ 4 నెలలు. మళ్ళీ అక్టోబర్ తర్వాత మళ్ళీ వక్రగతి నుంచి మళ్ళీ మార్పు చెందుతాడు, రుజు మార్గంలోకి వస్తాడు. కాబట్టి ఇదంతా కూడా 12 రాశుల వారికి కూడాను శని ప్రభావము ఉండి తీరుతుంది. కాబట్టి ఈ ఒక్క రాశికి పోతుంది అనేది లేదమ్మా. కొత్తగా వచ్చేటువంటి రాశులు ఏంటి? మేషరాశికి ఏలినాడు శని ప్రభావం స్టార్ట్ అవుతుంది. మిథున రాశి వారికి కంటక శని ప్రభావం తోడవుతుంది. సింహరాశి వారికి అష్టమ శని దోష ప్రభావం ఉంటుంది. కర్కాటక రాశి వారికి యోగ శని ప్రభావము, కన్యా రాశి వారికి దాంపత్య శని ప్రభావము, అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని కొత్తగా వస్తుంది. కొత్తగా చేరే రాశులు ఏంటి? మేషము, మిథునము, సింహము, ధనుస్సు. ఈ కొత్తగా శని ప్రభావానికి గురవుతాయి. మళ్ళీ ఈ యొక్క వక్రగతి ప్రభావం చేత జూలై 8వ తారీఖు నుంచి అక్టోబర్ వరకు కూడా మళ్ళీ కుంభరాశి యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కుంభరాశిలో గత 2.5 సంవత్సరాలు ఉన్నాడు. గత 2.5 సంవత్సరాలుగా అర్ధాష్టమ శనితో వృశ్చిక రాశి వారు, అష్టమ శనితో కర్కాటక రాశి వారు, వృషభ రాశి వారు కంటక శని ప్రభావం ఇవన్నీ ఎట్లయితే పొందారో మళ్ళీ యాజ్ యూజువల్గా 4 నెలల పాటు పొందుతారు. మళ్ళీ తర్వాత అక్టోబర్ తర్వాత మళ్ళీ కొన్ని రాష్ట్రాల వారికి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా సమానముగా అన్ని రాశులు ఈ యొక్క శని ప్రభావానికి గురవుతున్నాయి. మార్చి 29 నుంచి వచ్చే సంవత్సరం మార్చి వరకు. ఈ విధంగా మరి ఇంతకీ ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి? మరి ఈ విధంగా ఉంటే ప్రసన్నం చేసుకోవాలి శని భగవాన్. తప్పకుండానమ్మా. శని భగవాన్ అవకాశం వచ్చిన అందున ధనుర్మాసంలో వచ్చే శని త్రయోదశి చాలా ప్రాశస్తమైంది. మీకు గనక గుర్తుంటే మనం 2023 సంవత్సరంలో కార్యక్రమం చేసాం. ఆ 23 సంవత్సరంలో కూడా సంక్రాంతి కంటే ముందు రోజు త్రయోదశి తిథి వచ్చింది. అంటే ధనుర్మాసంలో వచ్చింది. చాలా విశేషమైనటువంటిది. ఇప్పుడు 11వ తారీఖేనా గురువు గారు? 11వ తారీఖు 10 ఏకాదశి అనుకున్నాం కదా. 10 ఏకాదశి, ద్వాదశి త్రయోదశి 2 రోజులు. ఏకాదశి ఉదయం 8 గంటల 9 గంటల చిల్లర వరకు ఉంది. 10వ తారీఖు ద్వాదశి వస్తుంది. అక్కడే చెప్పబోతున్నది ప్రత్యేకత ఏంటనేది. 11వ తారీఖు ద్వాదశి ఉదయం 8 గంటల 20 నిమిషాల వరకు ఉంది. తదనంతరం త్రయోదశి తిథి వస్తుంది. మనకు శని త్రయోదశి అంటే ప్రదోష కాలంలో త్రయోదశి ఉన్న తిథినే చాలా గొప్పగా చెప్పవచ్చు. సూర్యోదయానికి ఉన్నా పర్వాలేదు, కానీ ప్రదోష కాలంతో ఉన్నటువంటి త్రయోదశి శనివారము శని పర్వదినంగా చెప్పవచ్చు. కాబట్టి 8 గంటల 20 నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి త్రయోదశి తిథి ఉంటుంది. మళ్ళీ 12వ తారీఖు వరకు ఉంటుంది. కాకపోతే రోహిణీ నక్షత్రం 12:29 వరకే ఉంది. రోహిణీ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు. అంటే వృషభ రాశిలో చంద్రుడు ఉంటాడు. దానికి కేంద్ర స్థానము కుంభరాశిలో శని భగవానుడు ఉంటాడు. ఆ సందర్భంగా చేసుకునేటువంటి ఆ 8:22 నుంచి 12:29 మధ్యకాలంలో శని దేవునికి సంబంధించినటువంటిది, అనగా చక్కగా త్రయోదశి పుణ్యకాలం 8:30కు వస్తుంది. కాబట్టి 8:30 9 గంటలకల్లా శివాలయానికి చేరుకొని, నవగ్రహాలు ఉంటాయి కాబట్టి నవగ్రహాల చుట్టూ శివాయ నమః, అలాగే మర్రి చెట్టు ఉన్నా మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయవచ్చు. లేదా జమ్మి చెట్టు చాలా ప్రాశస్తం. శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క 8:30 నుంచి 12:30 మధ్య కాలంలో అభిషేకము ఆ శని భగవానుడి దగ్గర ఎదురుగా మట్టి ప్రమిద కానీ ఇనుప ప్రమిద కానీ పెట్టి ఒక నల్లటి బట్టను మనం కొద్దిగా కత్తిరించుకొని ఒత్తిలాగా చేసుకుని నల్ల నువ్వుల నూనె వేసి దీపారాధన చేసి స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. మనమైనా చేయొచ్చు, బ్రాహ్మణు ద్వారానే చేయొచ్చు. మనం చేసుకునేటట్టయితే ఓం శనైశ్చరాయ నమః, శనైశ్వరాయ అనుకోదు, శనైశ్చరాయ నమః, లేదా మనము శివాయ నమః అనుకుంటూ కూడా ఆ ఈశ్వరునికి శనైశ్వరుడికి అభిషేకం జరిపించి 8 నువ్వుల లడ్డూలు
నైవేద్యంగా పెట్టాలి. ఆ తదనంతరం 1:15 నుంచి 2:15 మధ్యకాలంలో శనిహోర ఉంటుంది. ఆ శనిహోరలో శని ఎవరి శరీరంలో ఉంటాడంటే పెద్దవాళ్ళు, ముసలివారు, వృద్ధులు, శారీరక మానసిక వికలాంగులకి సహాయం చేస్తే శని చాలా సంతోషిస్తాడు. పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళలో కూడా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క అనాథలకి కానీ ఆశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మానసిక శారీరక వికలాంగులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తినే పదార్థాలు, పండ్లు, ఇతర పదార్థాలు పంచవచ్చు. పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళకి వంట సామాగ్రి కొనిచ్చినా పర్వాలేదు, లేదా కనీసము శక్తి లేని వాళ్ళు 10 రూపాయలు ఇచ్చి ఛాయ్ తాగమని ఇచ్చినా చాలు. ఆ యొక్క 1:15 నుంచి 2:15 మధ్యకాలంలో చేయాలి. తదనంతరం ప్రదోషకాల సమయం వస్తుంది కదమ్మా. ఈ ప్రదోషకాల సమయంలో కూడా ఉదయం పూట నవగ్రహాల్లో శనైశ్వరుడికి చేశారు. సాయంకాలం 5:27 ఎంతో ఆ విధంగా సూర్యాస్తమయం అవుతుంది. అప్పుడు దానికంటే ముందు 45 నిమిషాలు అనగా 4:30కి చేరుకొని శివాలయంలో, దేవాలయం కాకుండా బాహ్య దేవాలయం అనేటువంటిది ఉంటుంది. ఆ బాహ్య శివాలయంలో ఆ ఈశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించితే చాలా విశేషం. ఆ విధంగా అభిషేకం జరిపించినట్లయితే శని దోషం చాలా మటుకు తొలగిపోతుంది. అట్లాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క శని త్రయోదశి సందర్భంగా జనవరి 11వ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో 12 రాశులు ప్రభావితమైతే చెప్పుకున్నాం కాబట్టి 12 రాశుల వారికి శని దోషం నివారణ హోమాలు, గత జన్మ కర్మదోష నివారణ హోమాలు, వివాహము, దాంపత్యానికి సంబంధించి 18 రకాల హోమాది కార్యక్రమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆ యొక్క ఈశ్వరునికి అభిషేకం జరిపించిన తరువాత చక్కగా అర్చన చేయాలి. నీలి రంగు పుష్పాలు కానీ, చామంతి పుష్పాలు కానీ, లేదా శంకు పుష్పాలు కానీ, లేదా జమ్మి పూలు దొరికితే మంచిది, లేదా జమ్మి పత్రాలతో ఆ ఈశ్వరునికి అర్చన చేసినట్లయితే చాలా శుభ సమయం అమ్మ. అలాగే ప్రదోష కాలం అనేటువంటిది చాలా విశేషం. మధ్యాహ్నం 3 గంటలకి మన శ్రీశైలంలో మధ్యాహ్నం 3 గంటలకి చేస్తున్నాం కాబట్టి ప్రదోష కాలంలో మీరు కూడా ఆ యొక్క కార్యక్రమంలో శ్రీశైల క్షేత్రంలో జరిగే దాంట్లో కూడా నమోదు చేసుకున్నా, అలాగే ఈ సంబంధించినటువంటి ప్రదోష కాలంలో అర్చన చేసిన ఈశ్వరుడికి చాలా ప్రీతికరమమ్మ. తర్వాత ఆ ఈశ్వరుని దర్శనం చేసుకొని మనకు తూర్పు వైపున ఆరుద్ర నక్షత్రం కనబడుతుంది. మనం కనుక చూస్తే 3 చుక్కలు ఒకే రేఖ మీద ఉంటాయి. అదే ఆరుద్ర. అంటే ఆ 3 ఆరుద్ర కాదు. ఆరుద్రం అంటే నటరాజ స్వరూపముగా ఉంటుంది. అదంతా నక్షత్రాల మాలిక. ఆ యొక్క నమస్కారం చేసుకొని భోజనం చేసుకున్నట్లయితే ధనుర్మాసంలో వచ్చినటువంటి అలభ్య పుణ్యతిథి ఈ యొక్క శని త్రయోదశి. కాబట్టి ఆ రోజునంతా కూడా చేసినటువంటి పని వల్ల శని భగవాను యొక్క అనుగ్రహం కలిగి మార్చిలో మారుతున్నటువంటి రాశులకు ఏవైతే కొత్తగా వస్తున్నాయో వాళ్ళకందరికీ కూడాను శుభం చేకూరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. చివరిగా ఒక సందేహం గురువుగారు, శనీశ్వర ఆలయానికి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేయాలండి? మనకు సాధారణంగా స్నానం చేయమని ఎక్కడా చెప్పబడలేదు. చాలా మంది చేస్తారు అక్కడ. ఆ విధంగా చేస్తుంటారు. అంటే అదొక శని దోషంగా పట్టుకున్న మనం చేస్తుంది పూజా కార్యక్రమం. స్నానానికి ప్రత్యేకంగా ఏమి చెప్పబడలేదమ్మా. దాని గురించి కాళ్ళు కడుక్కోవచ్చు అంతే తప్ప స్నానం చేయమని ఎక్కడా చెప్పబడలేదు. కాకపోతే సచేల స్నానం అనేటువంటిది కొన్ని పుణ్యక్షేత్రాల్లో చేస్తారు. ఆ విధంగా సచేల స్నానము చేసి ఆ యొక్క శనైశ్వరుడిని అభిషేకం చేసుకుంటారు. ముందు చేసుకుంటారు. ఎందుకంటే పవిత్రత కలుగుతుంది కాబట్టి అలా ఆ విధంగా చేయాలి. అలాగే ఖచ్చితంగా ఆ రోజు నల్ల వస్త్రాలే ధరించాలా అండి? ఈ యొక్క సంబంధించింది కూడా చాలా అపప్రద వస్తుందమ్మా. నల్ల వస్త్రాలు ధరించకూడదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అసలు శని భగవాన్ యొక్క స్వరూపమే నలుపు కదమ్మా. నల్ల వస్త్రాలు ఖచ్చితంగా ధరించి చేస్తే చాలా మంచిది. ఇప్పటికీ కూడా శనిశంగనాపూర్లో నల్ల వస్త్రాలు ఇస్తారు. అభిషేకం చేసుకోవడం పోయినప్పుడు ఆడవాళ్ళకైతే ఆడవాళ్ళకి సంబంధించిన వస్త్రములు, మగవాళ్ళకి పంచలు ఇవన్నీ కూడా ఇచ్చి ఆ విధంగా లోపలికి పంపిస్తారు. అభిషేకం చూడవచ్చు, చేయవచ్చు. ఆ విధంగా నల్ల వస్త్రాలు ధరించి వెళ్ళొచ్చు, తప్పేమీ లేదు. అంటే శివాలయానికి వెళ్ళినప్పుడు కూడా అలా వేసుకోవచ్చా అనేది? వేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. నల్ల వస్త్రం అనేటువంటిది మనము ఎటువంటి అహంకారము లేదు, అలాగే మనకు ఈ శరీరం మీద మనకు వాంఛ కోరికలు లేవని తెలపడం కోసం నల్ల వస్త్రం ధరించడం. అది చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ.